హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నూతనంగా నిర్మించినటువంటి ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించడానికి వచ్చాం మనం. ఈ ట్రైబల్ మ్యూజియంని ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీడీఏ పిఓ రాహుల్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ ట్రైబల్ మ్యూజియంను చాలా చక్కటి ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఆదివాసీలు ఉపయోగించిన పరికరాలు అనేకమైనటిని కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పుడు మన మ్యూజియం మొత్తం కూడా తిరిగి ఆ మ్యూజియంలో ఉన్న వస్తువులు, ట్రైబల్ కల్చర్ ఏ విధంగా ఉంది, ఇది భద్రాచలం అంటే ఆదివాసీ ఏరియా, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఆదివాసీల యొక్క సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ నాగరికత ఉంటుంది. కొమ్ము డోలు నృత్య ఆకృతిలో నిర్మించినటువంటి నిర్మాణం, ఎంట్రన్స్ చాలా బాగుంది. అదేవిధంగా మ్యూజియంకి ముందు ఏర్పాటు చేసినటువంటి ఇది చూడండి, ఇది ఫోటోలు దిగటానికి మంచిగా ఏర్పాటు చేశారు. చూడండి, అంటే ఎదురు పుల్లలతోటి ఒక మంచి లవ్ సింబల్ ఆకృతిని ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని ఫోటోలు దిగే విధంగా ఒక మంచి నిర్మాణాన్ని ఇక్కడ చేసి ఉన్నారు. చూసారా, ఈ ఇళ్ళన్నీ కూడా మనకి వెదురు, సాంప్రదాయంగా అడవిలో దొరికే వెదురు గడ్డితోటి ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ ఐటీడీఏ భద్రాచలం చక్కటి నిర్మాణాలని ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఉంచారు. అంటే అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండే విధంగా అనేక పరికరాలను ఇక్కడ ట్రైబల్ మ్యూజియం వద్ద అందుబాటులో ఉంచారు. ఇది హంటింగ్ రూమ్. అంటే ఆదివాసీలు హంటింగ్ అప్పుడు ఉపయోగించినటువంటి పరికరాలు మొత్తం కూడా ఈ రూమ్లో భద్రపరిచారు. చూసారా, వివిధ రకాల బాణాలు అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. గొడ్డళ్ళు, వివిధ రకాల ఆకృతిలో ఉన్న సాంప్రదాయక ఆదివాసీ ఆయుధాలు, ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఆదివాసీలు వాడుతున్నటువంటి ఆయుధాలు. వాటన్నిటిని కూడా ఇక్కడ గ్లాసుల్లో ఉంచి చాలా భద్రపరిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంబుల పొది, కసెర్ అంటే కత్తి, బరిసె, కొడవలి, పెద్ద గొడ్డలి, గొడ్డలి, బాణాలు, విల్లు, బరిసెలు. చూసారు, ఎన్ని రకాల బరిసెలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా కత్తులు ఎలాంటి వాడారు అనేది ఇక్కడ చూసారా, వెరైటీ కత్తులు కర్రల కట్టి ఉన్నాయి. అదేవిధంగా అడవి గేద కొమ్ములు, దుప్పి కొమ్ముల్ని ఇక్కడ భద్రపరిచి ఉన్నారు.
ఇక్కడ కూడా అడవి గేదెల కొమ్ములు, దుప్పి కొమ్ములు, ఇక్కడ చేసినటువంటి కళాకృతులను కూడా ఇక్కడ అద్దాల్లో మనకి భద్రపరిచి ఉన్నారు. కళ్ళు వాడకానికి ఉపయోగించినటువంటి పాత్రలు, కళ్ళు బుర్రలు, టీకే బుర్ర, చూసారా ఎలాంటి కళ్ళు డోకు ఇవన్నీ కూడా కళ్ళు తాగే క్రమంలో ఉపయోగించినటువంటి పాత్రల్ని మనకి ఇక్కడ భద్రపరిచారనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. అవి కూడా ఇక్కడ చూద్దాం. చూసారా తాటి చెట్టు ఎక్కడానికి ఉపయోగించిన తాళ్ళు, కత్తులు, తాటికల్లుని బుర్రల్లో, సొరకాయ బుర్రల్లో భద్రపరిచేవారు. అవన్నీ కూడా ఇక్కడ మనకి చాలా చక్కగా భద్రపరిచి ఈ ట్రైబల్ మ్యూజియంలో చూపిస్తూ ఉన్నారు. చూసారా మోపులు, తాడి చెట్టు ఎక్కడానికి మోపులు, సొరకాయ బుర్రలు ఎంతో చక్కగా ఇక్కడ భద్రపరిచారు. చేపలు పట్టేటప్పుడు ఉపయోగించినటువంటి మావులు, వాటిని వేసుకోవటానికి బుట్టలు, వలలు, గోండు కళలు, నేపథ్యం, శైలి, ముఖ్యాంశాలు అనేది మనకి ఇక్కడ న్యూస్ రూపంలో ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ చేసినటువంటి ఆకృతులు చూడండి. అదేవిధంగా ఆదివాసీలు చెక్కలతోటి, వెదురుతోటి, ఇంకా అనేక రకాల చెక్కలతోటి చేసినటువంటి ఆకృతుల్ని ఇక్కడ చక్కగా భద్రపరిచి మనకి చూపిస్తున్నారు. ఇక్కడ ఈ కళాఖండం చూడండి. రచ్చబండ అంటే మన ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకోవటం, ఆ యొక్క పంచాయతీలు చేయటం అనేది రచ్చబండని ఉపయోగిస్తారు. అది కూడా ఊరికి మధ్యలో పెద్ద చెట్టు కింద ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఆదివాసీ గ్రామాల్లో చూడవచ్చు. అలా ఒక కళాఖండాన్ని ఇక్కడ చక్కగా రూపుదిద్దారు. చాలా బాగుంది చూడండి. ఇది లైఫ్ స్టైల్ రూమ్, అంటే ఆదివాసీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనకి చూపిస్తున్నారు ఇక్కడ. ఎంతటి చక్కటి కళాఖండాలు మన ఐటీడీఏ భద్రాచలం వారు ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే వాస్తవంగా మనం ఆదివాసీ గ్రామంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇల్లు నిజంగా ఆదివాసీ గ్రామంలో మన వాళ్ళు చుట్టు గుడిసెలు ఈ విధంగా నిర్మించుకుంటారు. చుట్టు గుడిసె, తాటాకుతో కప్పు, రోలు రోకలి, కుండ, లైటు, చూసారా అసలు ఎంత చక్కటి నిర్మాణాలని, ఆకృతుల్ని ఇక్కడ భద్రపరిచారంటే ఇంట్లో కూడా వెదురుతో చేసిన బుట్టలు, చాటలు, అనేక రకాల వస్తువులు దాచుకోవడానికి ఉపయోగించినటువంటి పరికరాలు మొత్తం కూడా చాలా చక్కగా భద్రపరిచారు. చూసారా మంచం, అంటే అనేక మంచాలు కూడా మన వాళ్ళు ఎదురుతోటే అల్లుతారు. మన నవారు అంత అల్లుతాం, కానీ ఆదివాసీ గ్రామాల్లో వెదురు పలసగా తీసి దాంతోటే మంచం అల్లుతారు. చూసారా మంచాన్ని ఎలా ఉంచారు ఇక్కడ. రోలు రోకలి, రోలు కూడా, రోలు అంటే రాయి కాదు, చూసారా చెక్కని పెద్ద మొద్దుని చెక్కి రోల్లాగా చేశారు. రోకలి పిల్లలు ఆడుకోవటానికి చక్రాల బండి ఇలా ఉంటుంది ఆదివాసీ గ్రామాల్లో. చూశారు ఇక్కడ, దాన్ని కూడా భద్రపరిచారు. మేకల దొడ్డి,
అంటే మేకల దొడ్డి అనేది కింద నుంచి పైకి కట్టిన తర్వాత పైన మంచెలాగా ఏర్పాటు చేసి పైనే మేకలను ఉంచుతారు. అంటే మేకలు పైకి ఎక్కి పడుకుంటాయి అన్నమాట. కింద ఇబ్బంది లేకుండా, జంతువుల దాడి లేకుండా, ఏం లేకుండా ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన గ్రామాల్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ మంచి అమరికని తయారు చేశారు. ఇక్కడ చాలా బాగుంది. చూసారా, గ్రాఫ్లు కూడా మనకి ఎంత చక్కగా పెయింటింగ్ వేయించారంటే, అడవిలో మన గ్రామాల్లో కొండ కోనల మీద నుంచి నీళ్లు జాలువారుతున్నట్టు, ఆ సెలయేర్లు, చెట్ల మీద పక్షులు, అసలు ఎంత చక్కటి ఆర్ట్ని ఇక్కడ చూపించారంటే చాలా బాగుంది. అంటే ఇప్పటికి కూడా మన ట్రైబల్ కల్చర్ని కాపాడాలి. ఇప్పటికే సంస్కృతి కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. దాని నుంచి భవిష్యత్తులో ఇప్పటికే పునరావాసాల కింద, అనేక ప్రాజెక్టుల కింద, ఎఫెక్టెడ్ ఏరియాస్ కింద అనేక గిరిజన గ్రామాల సంస్కృతి మొత్తాన్ని కూడా దెబ్బతీసి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఆ సంస్కృతిని కాపాడాలనే ఒక దృక్పథంతో ఐటీడీ వారు చక్కగా చాలా చక్కటి పరికరాలను ఇక్కడ తీసుకొచ్చి ట్రైబల్ కల్చర్ మొత్తం ఎలా ఉందో చూపించడానికి ఈ మ్యూజియంని ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. చూసారా, ఎడ్ల బండి మీద ఆ గూడు, ఎదురుతో అల్లినటువంటి గూడు, ఎదురు బుట్టలు, ఇది బండి జల్ల. అంటే ఎడ్ల బండి మీద ఈ జల్ల పెట్టేసి దీంట్లో వారు పండించినటువంటి ఆహార ఉత్పత్తుల్ని వాటిని తరలించడానికి బండి జల్లను ఉపయోగిస్తారు. ఆ బండి జల్లను కూడా ఇక్కడ ఉంచారు. చూసారా, ఆర్ట్ పెయింటింగ్లో కూడా నాట్లు వేస్తున్నట్టుగా, ఊళ్ళో చెట్టు కింద కూర్చొని చేస్తున్నట్టుగా చాలా చక్కటి పెయింటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూసారా, వడ్ల గమ్మి. పాత రోజుల్లో మన ఊళ్ళల్లో పాత్రలు కింద గొయ్యి తవ్వి చుట్టూ గడ్డిపరిచి ఒడ్లు దాచుకునేవాళ్ళు. అదేవిధంగా పైన వచ్చేసి గుమ్మిలు ఏర్పాటు చేసేవాళ్ళు. అలా వడ్ల గుమ్మిని కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక గ్రామాల్లో మన ఇళ్ల ముందు మంచిలాగా కొద్దిగా పై కట్టి వాటి మీద ఈ వడ్ల గుమ్ముల్ని ఉంచే సాంప్రదాయం మన ఆదివాసీ గ్రామాల్లో మెండుగా ఉంది. అటువంటి వాటిని మొత్తం కూడా ఇక్కడ చాలా చక్కగా ఐటీడీ ఆధ్వర్యంలో ఈ ట్రైబల్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారని చెప్పవచ్చు. మన ఆదివాసీ మహిళలు నృత్యాలు చేస్తున్న ఫోటో ఇక్కడ పెయింటింగ్ రూపంలో మనకి చూపిస్తున్నారు. ఇది హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్నమెంట్స్ రూమ్. అంటే మన ట్రైబల్ కల్చర్లో వారు తయారు చేసుకున్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఈ రూమ్లో భద్రపరిచారు. చూశారు కదా, కొమ్ముడోలు నృత్యం చేసేటప్పుడు ఈ నెమలికలు, ఆ టోపీ, అంటే అడవి గీద కొమ్ములతోటి ఏర్పరిచిన టోపీ, ఆ డ్రెస్సు మొత్తం, ఈ తబలా, ఈ డోలు అన్నమాట, ఇవన్నీ కూడా ధరించి వాళ్ళు కొమ్ము డోలు నృత్యం చేస్తూ ఉంటారు. మనం అనేక చోట్ల కూడా చూసాము. దింసా డ్యాన్స్లో కానీ కొమ్ము డోలు నృత్యంలో కానీ చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా పరికరాలు అవే. ఎంత చక్కగా ఉన్నాయంటే, అదేవిధంగా మన ఆదివాసీలు కళారూపాలు చేసేటప్పుడు ఉపయోగించేటువంటి తబలాలు, చూసారా, ఎదురుతో తయారు చేసినటువంటి వాయిద్యాలు, ఇవన్నీ కూడా వీణలాగా వాయించే వాయిద్యాలు, ఇవన్నీ కూడా ఇది ఆదివాసీల సమాచార వస్తువుగాను ఆటపాటలకు డ్యాన్సులకు వాడేవారు. పల్లెల్లో దూరంగా ఉంటాయి. కుల పంచాయతీకి ఒక రకమైన సౌండ్తో పిలుస్తారు. దానికి ఉపయోగించేటువంటి తబలాట ఇది. చూసారా, చిన్నపాటి మంచం, చిన్నపిల్లల్ని లాలించటానికి, ఊగించటానికి ఉపయోగించే ఉయ్యాలలు, అదేవిధంగా మన ఆదివాసీ గ్రామాల్లో మన ఆదివాసీలు ఉపయోగించేటువంటి ఇంట్లో పరికరాలు,
మనం ఏ గ్రామం వెళ్ళినా ఆదివాసీ గ్రామాల్లో మనం చూడవచ్చు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలాంటి అన్ని పరికరాలు మనకు కనిపిస్తా ఉంటాయి. కొంచెం పట్టణ నాగరికత దగ్గరయ్యి ఏజెన్సీ దూరమవుతున్న క్రమంలో కొంత సంస్కృతి సాంప్రదాయాలు దూరమవుతున్నాయి కానీ, మన ఆదివాసీలు మ్యాక్సిమం ఇలాంటి వాటినే ఉపయోగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారు ఇక్కడ చేప బుట్ట, వెదురు బుట్టలు, జల్లి బుట్టలు, వెదురు జల్లెళ్ళు, పండ్ల బుట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా భద్రపరిచి ఉన్నారు. చూస్తే బుట్టలు అల్లేటువంటి క్రమాన్ని ఇక్కడ ఫోటోగా ఇక్కడ ఫ్రేమ్ కట్టించి పెట్టారు. చూసారా వెదురుతో చేసినటువంటి సామాను ఇవన్నీ కూడా వెదురుతోటి చేసినటువంటి సామాను. ఆదివాసులు స్వయంగా వాళ్ళ చేతులతోటి వాళ్ళే ఇవి తయారు చేసుకుంటారు. ఇప్పటికి కూడా మన ఆదివాసీల్లో కొండరెడ్లు ఎదురు సేకరించి ఎదురు నుంచి అనేకటువంటి బుట్టలు, చాటలు, గంపలు, పెద్ద పెద్ద కోళ్ళు బుట్టలు అలాంటివి మొత్తం కూడా వెదురుతో అల్లి విక్రయిస్తూ ఉంటారు. చూసారు ఎంత బాగున్నాయో ఇవి. అదేవిధంగా ఇక్కడ జల్లి బుట్టలు, తాటి ఈనె, విసనకర్ర, వెదురు త్రాసు, చాట, వెదురు బుట్ట, తాటి ఆకు బుట్ట, చేపల బుట్ట, జల్లి బుట్ట అని ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రోలో మనకి దర్శనార్థం ఉంచారు. చూసారా ఎదురు త్రాసు, అప్పుడు మన గ్రామాల్లో కరెంట్లు కానీ అలాంటివి ఉండకపోయాయి. విసనకర్రలతోటే వేసవికాలం విసుకునేవారు. అనేక రకాల విసనకర్రలు వెదురుతోటి తయారు చేసి ఉండేవి. వాటితోటే విసురుకునేవారు. మన జావలు, గటకలు కాల్చేటప్పుడు వాటిని పోసుకోవడానికి, వాటిని తిప్పడానికి ఉపయోగించిన గరిటెలు చూసారా? వెదురు వాటితోటే ఈ గరిటెల్ని తయారు చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. కొబ్బరి చిప్పతో కూడా ఒక గంట తయారు చేశారు. ట్రైబల్ మ్యూజియం అంటే ట్రైబల్ కల్చర్ని కొట్టొచ్చినట్టుగా 100% వారు వాడే వస్తువులు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా వివరించే ప్రయత్నం ఈ ట్రైబల్ మ్యూజియంలో జరిగిందనేది మనం చూడొచ్చు. గతంలో ట్రైబల్ మ్యూజియం ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ మ్యూజియంని తీర్చిదిద్ది మొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోటి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ చూసారా మన ఆదివాసీలు ఉపయోగించే కొలతలు, సోల, షేరు, మానిక ఇవి కూడా కొన్ని లోహంతో తయారు చేసి ఉన్నవి. కొన్ని పరికరాలు ఎదురు బొంగులతోటి తయారు చేసి ఉన్నాయి. చూసారా ఇవన్నీ కూడా ఎదురు బొంగులతో తయారు చేశారు. ఈ పరికరాలు ఇవి లోహంతో తయారు చేసినవి. మానిక, షేరు, సోల ఇవి. అదేవిధంగా పశువులకి అలంకరించడానికి పశువుల మెడలో ఇవి అలంకరిస్తారు. మువ్వలు అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా వారు తయారు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ లోహంతో తయారు చేశారు. కొన్ని కొమ్ములు కూడా ఇక్కడ ఉన్నాయి. దేవుని గుడిలో ఉండే కర్ర కూడా ఇక్కడ ఉంది. ఇది దేవుని గుడిలో ఉండేటువంటి కర్ర ఇది. ఇది కూడా ఇక్కడ చాలా చక్కగా భద్రపరిచారు. హ్యాండీక్రాఫ్ట్ చూడండి, లోహంతో హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా చేశారో. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఉంచేటువంటి సామాన్లు. దేవుని పీట, దైవ కార్యక్రమాలకు ఈ పీటపై కూర్చోబెడతారు. దీపం, దేవుడి దగ్గర వెలిగించే దీపం, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఉంచేటువంటి సామాన్లు. చూసారా హ్యాండీక్రాఫ్ట్స్, పూసల దండలు, మహిళల ఆభరణాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇవి ఎలా ఉపయోగిస్తారు అనేది ఇక్కడ మనకి ఫోటోల్లో కూడా చూపించారు. చూసారా, అంటే ఆదివాసీలు ఈ దండలని ఈ విధంగా అలంకరించుకుంటారని చూపిస్తున్నారు.
అదేవిధంగా వారు అనేక కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారు. చెట్ల కింద చుట్టూ తిరుగుకుంటూ అనేక కళారూపాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఆ కళారూపాలకు ఉపయోగించినటువంటి వస్తువుల్ని ఇక్కడ భద్రపరిచారు. ఇవన్నీ కూడా మ్యూజిక్ చేస్తూ ఉంటాయి. మంచి మంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. ఈ సౌండ్‌లని చేస్తూ వాళ్ళు అనేక కళారూపాలని ప్రదర్శిస్తూ ఉంటారు. అవి చూసారా, ఆభరణాలు అంటే ఇలా వేసుకోవడానికి ఉన్న ఆభరణాలు ఇవన్నీ కూడా కాళ్ళ కడియాలు, దండ కడియాలు, గట్టి తొడలు, బిల్లల మొలతాడు, కొమ్ము డాన్స్ అప్పుడు కోయ కొడుతూ కాలికి అందె వేసుకుంటారు. ఆ అందెలన్నమాట ఇవి. ఇంకా అనేక రకాల ఆభరణాలు ధరిస్తారు. పాపిడి బిళ్ళ, చటికి, మెట్టెలు, గాంగలి, కాళ్ళ కడియాలు, ఇంటి ఉంగరం, టోపిలి, చెవిజూకాలు, వాంకిడి, కాళ్ళ అందెలు ఇవన్నీ కూడా ఆదివాసీలు ఉపయోగించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా. వివిధ రకాల డోళ్ళు, ఆరతి బిడ్డలు అంటే డోలి కోయ, డోలక్, మేళం, కొమ్ము తలపాగా, ఔజం ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. చుట్టి గుడిసెలో మట్టి పాత్రలు, ఆదివాసీలు ఎక్కువగా మట్టి పాత్రల్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాల భాగంగా మట్టి కుండల్లో ఆహారమే తింటారు. అందుకని ప్రతి ఇంట్లో కూడా మట్టి కుండలు ఉంటాయి. చూసారా, ఈ చుట్టు గుడిసెలో కూడా మొత్తం మట్టి కుండలు, ఎటువంటి ఆకృతులు ఎలాంటివి వాడతారనే మొత్తం కూడా ఇక్కడ మనకి ట్రైబల్ మ్యూజియంలో చూపిస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు సేకరించేటువంటి గింజలు, కానుగ గింజలు, గచ్చకాయలు, తేనె, కుంకుడుగాయలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, నల్ల జీడి గింజలు, చిల్ల గింజలు, ముష్టి గింజలు, ఇప్పబద్ద, వేప పువ్వు ఇవన్నీ కూడా మన ఆదివాసీలు నిరంతరం సందర్భం వచ్చినప్పుడల్లా వీటిని సేకరించేటువంటి పదార్థాలు. ఇది లైబ్రరీ. అంటే ఆదివాసీ చరిత్రలు లిఖించినటువంటి అనేక గ్రంథాలను ఈ ట్రైబల్ మ్యూజియంలో ప్రత్యేకంగా రూమ్లో లైబ్రరీ కింద ఏర్పాటు చేశారు. అంటే ఇవన్నీ కూడా మన ఆదివాసీల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచే విధంగా వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో అనేక మంది నిపుణులు గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలన్నింటినీ కూడా మనకి గ్యాదర్ చేసి అనేక భాషల్లో, హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనేక భాషల్లో लिखినటువంటి అనేక బుక్స్‌ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. అంటే ఈ బుక్స్‌లో ఆదివాసీ యొక్క జీవన స్థితిగతులు, వారి యొక్క సమస్యలు, వారి పరిస్థితులు, వారు జీవిస్తున్నటువంటి విధానం, వారు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు, లేకపోతే వాళ్ళ పరిస్థితులేంటి అని ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల్ని పుస్తకాల రూపంలో రచించినటువంటి మొత్తాన్ని బుక్స్ కూడా ఇక్కడ సేకరించి చాలా భద్రంగా ఈ ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇది నాయకపోడు ఫోటో గ్యాలరీ. ఇది కొండరెడ్డి సంబంధించిన ఫోటో గ్యాలరీ. అంటే అనేక వారి సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటోలని ప్రింటింగ్ చేయించి ఇక్కడ ఒక గ్యాలరీగా ఏర్పాటు చేసి కొండరెడ్డి గ్యాలరీలో ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా.
ఫ్రెండ్స్, ఇది మన ట్రైబల్ కల్చర్లో ఫెస్టివల్స్, వాళ్ళ యొక్క సంస్కృతులు ఎలా ఉంటాయి అనేది చూపించేటువంటి గ్యాలరీ రూమ్ ఇది. అంటే మన ఆదివాసీలు దేవుళ్ళని ఏ విధంగా పూజిస్తారు, ఏ దేవుళ్ళని పూజిస్తారు అనేవి కూడా నమూనాలు ఇక్కడ మనకి ట్రైబల్ మ్యూజియంలో చక్కగా చూపిస్తున్నారు. ఇక్కడ ఆదివాసీ కల్చర్లో చెట్టుని పుట్టుని అంటే మనిషి ఆకారం అనేది ఉండదు. మనం చూసాం ఇవేమో కొర్రాజులు దేవుడు, చెట్లని రాళ్ళనే దేవుళ్ళుగా బొట్లు పెట్టి పూజిస్తూ ఉంటారు. వాటికి నమూనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అనేక ఆకృతుల్లో ఉన్నటువంటి వీటిని దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. సాధు భవాని, లేంగర్ భవాని, మేరమ్మ భవాని, మత్రాల్ భవాని, వాటితోటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది మామిడికాయల పండుగ. కొండరెడ్డిలు నిర్వహించేటువంటి మామిడికాయల పండుగ గురించి ఇక్కడ చాలా చక్కగా వివరించారు. మామిడికాయల పండుగ అనేది కొండరెడ్డి తెగ ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగకు మామిడికాయ అనే పేరు పెట్టడానికి ముఖ్య కారణం మామిడి చెట్లను పూజించటం. మామిడి చెట్టు సంపదను, శుభ ఫలితాలను మరియు మంచి పంటను అందిస్తాయని ఈ తెగ విశ్వసిస్తారు. అందుకనే ఇక్కడ మామిడి చెట్టుని ఇక్కడ ఉంచారు. అదేవిధంగా రాయికి బొట్లు పెట్టి దేవతలుగా పూజిస్తారు. లంబాడీసు ఎక్కువగా ఈ పండుగ. ఇది వచ్చేసి తీజ్ పండుగ. ఇది ఎవరు పూజిస్తూ ఉంటారు, పండుగలు చేసుకుంటూ ఉంటారు. దీన్ని తీజ్ పండుగ అంటారు. దీన్ని లంబాడీలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇది లక్ష్మీదేవర అంటే నాయకపోడు తెగవారు ఈ యొక్క దేవతల్ని పూజిస్తూ పండుగలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సమ్మక్క సారక్క పండుగలు కోయ జాతి వారు ఈ విధంగా గద్దెల్ని ఈ ట్రైబల్ మ్యూజియంలో కోయ తెగవారు, లంబాడు తెగవారు, నాయకపోడు తెగవారు, అదేవిధంగా కొండరెడ్డి తెగవారు ఏ విధంగా సాంప్రదాయాలని కొనసాగిస్తారు, దేవుళ్ళని పూజిస్తారు అనేది ఈ 4 తెగల గురించి కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో చక్కగా భద్రపరిచి అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఈ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో ట్రైబల్ వంటకాలు అంటే ఆదివాసీలు తినే ఆహార పదార్థాలు ఎంత న్యాచురల్గా ఉంటాయో, ఆర్గానిక్ ఉంటాయో అలాంటి ఆహార పదార్థాలను కూడా ఇక్కడ మనకి ఈ సెంటర్లో కొన్ని షాపుల రూపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రైబల్ కల్చర్తో చూసారా, ఆదివాసీ సాంప్రదాయ వంటకాలు జొన్న గటక అన్నం, నాటుకోడి కూర, ఎండి చేపల పులుసు, నల్లేరు పచ్చడి, మునగ కారపొడి, పచ్చకూర, చెంచల కూర, బొద్దు కూర పచ్చడి, ఇట్లా అనేక రకాల ఆదివాసీలు ఏదైతే స్వీకరిస్తారో ఆహారంగా వాటిని కూడా ఇక్కడ ఈ షాపుల్లో ఫుడ్ కోర్ట్లో కొన్ని ఏర్పాటు చేశారు. జొన్న జావ, అంబలి, సాధారణ భోజనం, ఇవన్నీ కూడా శనగుగ్గిళ్ళు, బొబ్బర్లు, మల్టీగ్రెయిన్ జావా, పుచ్చకాయ ముక్కలు, ఇవన్నీ కూడా బయట ఆహార పదార్థం ఆదివాసీలు ఆర్గానిక్ ఏదైతే తింటారో అటువంటి ఆహార పదార్థాలని ఇక్కడ ఏర్పాటు చేసి డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా మిల్లెట్స్ తోటి చేసినటువంటి లడ్డూలు.
ఇక్కడ ఓనమాలు న్యూట్రీ మిల్లెట్స్ హబ్ చాలా చక్కటి పేరు పెట్టి ఇక్కడ మిల్లెట్స్తో చేసిన ఆహార పదార్థాలని వీరు తయారు చేస్తూ ఉన్నారు. చూసారు, అనేక రకాల ఐటమ్స్ ఇవన్నీ కూడా మిల్లెట్స్ తోటి చేసేవేనట. సిరిధాన్యాల వలన ఉపయోగాలు, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది, మిల్లెట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం అని చెప్పడానికి ఇక్కడ అదే మిల్లెట్స్తో చేసే ఆహార పదార్థాలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. చూసారు, ఇవన్నీ కూడా సజ్జలు, కొర్రలు, ఊదలు, ఇట్లా అనేక రకాలే కూడా కుండల్లో మనకి డిస్ప్లే పెట్టి చూపిస్తూ ఉన్నారు. రాగి బజ్జీ ఏమో రాగి పకోడీ, జొన్న బజ్జీ, రాగి పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే, బీట్రూట్ జ్యూస్ ఉంది, క్యారెట్ ఏబీసీ జ్యూస్ ప్లస్ ఏబీసీ జ్యూసా అంటే ఏంటండి? యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఇప్పుడు మిక్సింగ్ అండి. అవును. ఎంత జ్యూస్ అది? 60 రూపీస్. ఇది ఫ్రెండ్స్ భద్రాచలం ఐటీడీఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.